మై డియర్ స్టూడెంట్స్, సో మీలో ఎంతమందికి స్కైలో ఆకాశంలో వెళ్ళే ఎయిర్ప్లేన్ చూస్తూ అది కనబడకుండా వెళ్ళిపోయేంత వరకు చూస్తూ ఉండడము, లేకపోతే రాకెట్స్ కానీ ఏమైనా లాంచింగ్ అవుటప్పుడు చూస్తూ ఉండడం, ఇలాంటి మోస్ట్ ఫ్యాసినేటింగ్ గా అనిపించే వాళ్ళు కానీ, లేదంటే ఎప్పటికైనా నేను ఎయిర్ప్లేన్ లో కూర్చొని దాన్ని నడపాలి అని అనుకుంటున్నారా? సో ఇలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నాన్న. సో క్లాస్ 10 తర్వాత మనం ఏం చేస్తే పైలట్ అవ్వచ్చు, సో దీనికోసం ఇంటర్లో ఏది తీసుకోవాలి, ఎంసెట్ రాయాలా లేకపోతే జేఈ రాయాలా, నీట్ రాయాలా, ఏ ఎగ్జామ్ రాస్తే నేను ఈ పైలట్ కోర్స్కి ఎలిజిబుల్ అవుతాను, సో ఏమేం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, ఏం ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, అండ్ ఎన్ని ఇయర్స్ పడుతుంది నాకు 10th తర్వాత నుంచి నేను ఒక ప్రాపర్ ఒక పైలట్ కమర్షియల్ పైలట్ అవ్వడానికి. సో మెనీ ఇన్ఫర్మేషన్, సో మెనీ డీటెయిల్స్ ని మనం ఈ రోజు సెషన్ లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఆఫ్టర్ 10th ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ పైలట్, వాట్ ఈస్ ద పాత్, కంప్లీట్ రోడ్ మ్యాప్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో వెల్కమ్ టు ద సెషన్ నానా. దిస్ ఈస్ గాయత్రి పటేల్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. సో గైస్, ఈ సెషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైప్స్ ఆఫ్ పైలట్స్ ఎలా ఉంటుంది అంటే, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైలట్స్ ఉంటారు. హెలికాప్టర్ నడపడానికి ఒక టైప్ ఆఫ్ పైలట్ ఉంటారు. కమర్షియల్ పైలట్స్ అంటే, కమర్షియల్ అంటే మనకి ప్రైవేట్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, లైక్ ప్యాసింజర్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్లి ట్రావెల్ చేసేటప్పుడు, సో సిటీకి మధ్యలో ప్యాసింజర్స్ ట్రావెల్ చేయడానికి, ఇలాంటి ఎయిర్ ప్లేన్స్ నడపడానికి ఒక టైప్ ఆఫ్ పైలట్స్ ఉంటారు. అండ్ ఇదంతా కాకుండా ప్రైవేట్ పైలట్ కాకుండా మన ఇండియన్ నేవీ కోసం ఎలాంటి పైలట్ కోర్సెస్ ఉంటాయి. ఇలాంటివన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీకు టైప్స్ తెలిసాయి కదా. ఇక్కడ మనం డిస్కస్ చేసేది కమర్షియల్ పైలట్స్. ఓకే, కమర్షియల్ పైలట్స్, ప్రైవేట్ పైలట్స్ మనకి ఈ హెలికాప్టర్స్ ని, ప్రైవేట్ జెట్స్ ని, ఎయిర్ప్లేన్స్ ని వీటిని నడుపుతారు. ఓన్లీ మన ఇండియన్ ఆర్మీలో మాత్రం యూపీఎస్సీ బోర్డు కండక్ట్ చేసే ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి మాత్రమే ఇక్కడ ఈ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఈ కమర్షియల్ పైలట్ అవ్వడానికి ఏమేం పార్ట్స్ ఉన్నాయి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఎలిజిబిలిటీ, మీరు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారు కంప్లీట్ కోర్స్ తీసుకోవడానికి అంటే, మీరు ఏ స్టేజ్ లో ఉన్నా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఇంటర్మీడియట్ తర్వాత, డిగ్రీ తర్వాత, దాని తర్వాత ఇంకేమైనా హైయర్ స్టడీస్ చేసి ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నా, ఏ స్టేజ్ లో ఉన్నా కూడా మీరు పైలట్ ట్రైనింగ్, పైలట్ కోర్స్ ని స్టార్ట్ చేయొచ్చు. బట్ ద మినిమం క్వాలిఫికేషన్, మీరు మినిమం ఏం చదివి ఉంటే ఈ పాతని స్టార్ట్ చేయొచ్చు అంటే, ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉండాలి. ఇంటర్మీడియట్ అయినా పర్లేదు, లేకపోతే 10th తర్వాత ఈక్వివాలెంట్ కోర్సెస్, లైక్ మీరు ఇప్పుడు పాలిటెక్నిక్ చేశారు, మీరు కూడా ఎలిజిబులే. కాకపోతే ఒకటే ఒక పాయింట్ ఏంటంటే, మీరు చూస్ చేసుకున్న స్ట్రీమ్ లో, అది మీరు పాలిసెటే కానీ పాలిసెట్ రాసి మీరు ఏదన్నా పాలిటెక్నిక్ జాయిన్ అయినా, లేకపోతే ఇంటర్మీడియట్ లో నువ్వు తీసుకున్న స్ట్రీమ్ లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉంటే ఓకే మ్యామ్. దెన్ వాట్ ఇఫ్ ఐ టేక్ బైపీసీ, నేను బైపీసీ తీసుకున్నా, సడన్ గా ఇంటర్మీడియట్ తర్వాత నేను డిసైడ్ అయినా, కాబట్టి నేను మ్యాథ్స్ లేదు కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇలా డౌట్స్ కూడా వస్తాయి. నో ప్రాబ్లం నానా. ఒకవేళ మీరు 10th తర్వాత చదివిన 2 years or 3 years కోర్సులో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ లేకపోతే, ఓపెన్ యూనివర్సిటీలో కేవలం మ్యాథ్స్, కేవలం ఫిజిక్స్ కి, కేవలం ఈ సబ్జెక్ట్స్ కి మీరు డబ్బులు కట్టి రాయొచ్చు. ఓపెన్ లో మీరు ఈ సబ్జెక్ట్స్ కి ఎగ్జామ్స్ క్లియర్ చేస్తే సరిపోతుంది, అండ్ మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సరే, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ వచ్చేసాయి. ఎంత ఏజ్ ఉండాలి మ్యామ్? మినిమం మనకి 18 years ఏజ్ ఉండాలి. పాస్ పర్సంటేజ్ 18 years అంటే అఫ్ కోర్స్ నాన్న, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయే వరకు మీకు 17 or 18 మధ్యలో ఉంటారు. అండ్ పాస్ అవ్వాలి, ఖచ్చితంగా పాస్ అవ్వాలి కదా. బట్ పాస్ అయితేనే సరిపోతుందా? ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజ్ అయితే 35% ఉంటుంది. మనం పైలట్ కావాలంటే నీకు మినిమం ఎంత పర్సంటేజ్ ఉంటుంది? బికాస్ రేపు పొద్దున నువ్వు ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని కొన్ని కంపెనీస్ కి అప్లై చేసినప్పుడు, సో అక్కడ ఏం చేస్తారు, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. కొన్ని కంపెనీస్ 50% చాలు అని అంటే, కొన్ని కంపెనీస్ మినిమం 60% ఖచ్చితంగా ఉండాలి అని కొన్ని రూల్స్ అండ్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి మినిమం టు మినిమం 50 కూడా కాదు, 60+% ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనం అన్ని కంపెనీస్ కి ఎలిజిబుల్ అవుతాం. ఓకే, 50 to 60% మనకి ఎలిజిబుల్ పాస్ పర్సంటేజ్ ఉండాలి ఇన్ 12th లో. ఓకే, కేవలం 12th అంటే ఇన్ 10th తర్వాత చదివిన ఆ 2 to 3 years కోర్స్ కి, రైట్. అండ్ దాని తర్వాత మనకి ఏజ్ లిమిట్ 18 ఉండాలి. అఫ్ కోర్స్ ఇదంతా చదివే వరకు మనకి 18 వచ్చేస్తుంది. దెన్ మెడికల్స్ మనం ఫిట్ గా ఉన్నామా లేదా, మనం ఫిజికల్ గా ఎంత ఫిట్ గా ఉన్నాం అనడానికి ఇక్కడ సపరేట్ గా 2 టెస్టులు ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో మీరు ఎప్పుడైతే ఈ పాత్లోకి వెళ్ళాలని, పైలట్ అవ్వాలి అని అనుకుంటున్నారో, ఇంటర్మీడియట్ నుంచే మీరు ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ కమ్యూనికేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు ఏదో ఒక సిటీలోనో లేకపోతే ఒక కంట్రీలోనో పని చేయరు,
ఇక్కడ పైలట్ అవ్వాలి అని అనుకుంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అన్నిటికీ ఒక కామన్ లాంగ్వేజ్ అని అంటే ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి, రైట్? సో ఇవన్నీ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద చూసుకోండి. ఇప్పుడు ఏంటి, మెడికల్స్. సో 12th అయిపోయింది, దాని తర్వాత ఏం చేయాలి? దాని తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి మెడికల్స్కి అప్లై చేయాలి. ఇక్కడ ఏదో మెడికల్స్ అని అంటే మనం ఏదో హాస్పిటల్కి వెళ్ళి ఒక 4-5 టెస్టులు తీసుకొని నేను ఫిట్ అని ఒక సర్టిఫికేట్ తీసుకుంటాం కదా, అలా కాదు. ఇక్కడ మనకి కంప్లీట్ ఏవియేషన్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఒక బోర్డు ఉంటుంది, దాట్ ఈస్ DGCA. ఓకే, ఈ బోర్డు మనకి కొన్ని హాస్పిటల్స్ని ఇస్తుంది. సో క్లాస్ 1కి అయితే క్లాస్ 2 ఫస్ట్ మెడికల్స్ జరుగుతాయి, దాని తర్వాత క్లాస్ 1 మెడికల్స్ జరుగుతాయి. సో క్లాస్ 2 మెడికల్స్ జరగడానికి మనకి కొన్ని హాస్పిటల్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. అది ప్రతి సిటీలో ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్లో ఇది DGCA అప్రూవ్డ్ ఉన్న హాస్పిటల్స్లో నువ్వు వెళ్ళి మెడికల్ టెస్ట్ చేయించుకోవచ్చు. సో మెడికల్స్ అని అంటే దీనిలో ఫస్ట్ నీకు చేసే టెస్ట్లు ఏంటి? సో ఫస్ట్ విజన్, హియరింగ్, ఓకే, అండ్ ఇలాంటి టెస్టులు జరుగుతాయి, బేసిక్ టెస్టులు జరుగుతాయి. దీని తర్వాత నువ్వు ఇది ఫిట్గా ఉన్నావు అనే ఒక సర్టిఫికేట్ వస్తుంది కదా, ఆ సర్టిఫికేట్ని నువ్వు ఎక్కడ ఈ DGCA వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత నువ్వు క్లాస్ 1 మెడికల్స్కి అంటే ఎలిజిబుల్ అవుతావు. లేదు ఇక్కడే పోయింది అని అంటే ఇక్కడ దాకా రాలేవు, నువ్వు ఇక్కడ ఫిట్ అని అనుకున్న తర్వాతనే ఇక్కడ దాకా వస్తావు. అండ్ ఓవరాల్గా మన ఇండియాలో ఓన్లీ 5 ప్లేసెస్లో మాత్రమే ఇక్కడ క్లాస్ 1 మెడికల్స్కి మన DGCA అప్రూవల్ ఇచ్చింది. ఓన్లీ నువ్వు అదే హాస్పిటల్స్కి వెళ్ళి నువ్వు మెడికల్స్ చేయించుకోవాలి, రైట్? సో ఈ మొత్తం ప్రాసెస్ అవ్వడానికి మనకి మెడికల్స్ అప్లై చేసుకొని మనకి ఈ సర్టిఫికేట్ మన చేతికి రావడానికి మినిమం 6 to 8 months పడుతుంది. ఓకే, ఈ 6 to 8 monthsలో మేము ఏం చేయాలి? మేము ఓన్లీ ఈ సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేయాలని అంటే అవసరం లేదు. నువ్వు దీనికి సంబంధించిన కొన్ని ఇది ఫర్దర్గా ఎగ్జామ్స్ కొన్ని కండక్ట్ చేస్తుంది, రైట్? ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. మ్యామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు నువ్వు జేఈకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు, ఎలా ప్రిపేర్ అవుతావు? బయట కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ ఎలాగైతే జాయిన్ అవుతావో వీటి కోసం కూడా నువ్వు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఏవియేషన్ స్కూల్స్ని, ఫ్లయింగ్ స్కూల్స్ అని ఉంటాయి, వీటిని జాయిన్ అవ్వచ్చు. సో ఇందులో ఫస్ట్ నువ్వు జాయిన్ అవ్వగానే నీకు ఇచ్చే ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అని అంటే గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది. గ్రౌండ్ ట్రైనింగ్ అని అంటే గ్రౌండ్ మీద నిలబడి అసలు పైన ఎన్విరాన్మెంట్ ఎలా, క్లైమేట్ ఎలా ఉంటుంది, నావిగేషన్ రూల్స్ ఎలా ఉంటాయి, అండ్ ఇలాంటి ఒక 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇండియాలో అయితే 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, 5 పేపర్స్ ఇవ్వాలి నువ్వు. అదే నువ్వు ఒకవేళ అబ్రాడ్లో చేస్తున్నావు, ఇక్కడ సౌత్ ఆఫ్రికా కానీ లేదంటే న్యూజిలాండ్ లేదంటే ఇంకా వేరే ఏదైనా కంట్రీస్లో చేస్తున్నట్లయితే ఓన్లీ 3 ఎగ్జామ్స్ ఉంటాయి. అది మెటీరియాలజీ, నావిగేషన్ అండ్ టెక్నికల్ అని కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. సో వీటిని నువ్వు నేర్చుకొని వాటికి చదువుకొని దాని తర్వాత ఎగ్జామ్ ఇవ్వాలి. ఇవి ఎవరు కండక్ట్ చేస్తారు? ఈ ఎగ్జామ్స్ కూడా మనకి కండక్ట్ చేసేది DGCAనే కండక్ట్ చేస్తుంది, ఫైన్. అండ్ ఇక్కడ గ్రౌండ్ ట్రైనింగ్ పట్టడానికి మినిమం 6 to 8 months దీనికి కూడా పడుతుందానా? ఈ ట్రైనింగ్లోనే నీకు కంప్లీట్ ఈ ఎగ్జామ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. సో నువ్వు చదువుకుంటూ ఆ మెడికల్స్ కోసం వెయిట్ చేస్తూ నువ్వు ఈ ఎగ్జామ్స్ని క్లియర్ చేయొచ్చు. వన్స్ నువ్వు ఎగ్జామ్స్ క్లియర్ చేసిన తర్వాత ఇదంతా థియరీ పార్ట్ అయిపోయిన తర్వాత నీకు ఒక ఇన్స్ట్రక్టర్ని ఇస్తారు. ఓకే, ఇక్కడ గ్రౌండెడ్ ఇన్స్ట్రక్టర్ అనే వాళ్ళు కేవలం క్లాస్ రూమ్లో చెప్పేస్తారు క్లాసులన్నీ. ఇక్కడ నేర్చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకా అసలైన ట్రైనింగ్, ఇంకా ఫ్లయింగ్ ట్రైనింగ్ మొదలవుతుంది. బట్ ఈ ట్రైనింగ్ నువ్వు స్టార్ట్ చేయాలి అని అంటే నీకు కొన్ని లైసెన్సులు కావాలి. ఫస్ట్ నీకు కావాల్సింది లైసెన్స్ ఏం కావాలి అని అంటే ఇక్కడ SPL అని ఫస్ట్ లైసెన్స్ ఉంటుంది. సో ఇదేంటి SPL అంటే స్టూడెంట్ పైలట్ లైసెన్స్. నువ్వు స్టూడెంట్గా నేర్చుకోవడానికి నువ్వు ఫ్లైట్ వెళ్తున్నావు, అంటే నువ్వు ఫ్లైట్లో ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు, ఆ ఇన్స్ట్రక్టర్ కింద ఒక 5 to 7 లేదంటే 10 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఆ ఇన్స్ట్రక్టర్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు, ఓకే, నేర్పిస్తుంటాడు. అది స్టూడెంట్గా నువ్వు ఉన్న లెవెల్ అది. బట్ అక్కడ దాకా నువ్వు వెళ్ళాలి, ఆ ఫ్లైట్ నువ్వు కనీసం స్టూడెంట్గా అయినా ఎక్కాలి అంటే నీ దగ్గర స్టూడెంట్ పైలట్ లైసెన్స్ ఉండాలి, రైట్? సో దీనికి అప్లై చేసిన తర్వాత నీకు ట్రైనింగ్ అయిపోతుంది, ఇక్కడ సిమ్యులేటర్ ట్రైనింగ్ అయిపోతుంది. దాని తర్వాత డ్యూయల్ ఫ్లయింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఫ్లయింగ్ ఇవి 2 ఫ్లయింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఒక ఇన్స్ట్రక్టర్తో ఓన్లీ మీరిద్దరే ఉండి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం. ఓకే, సో ఇది దేని కిందకి వస్తుంది? ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కిందకి వస్తుంది. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇది నువ్వు అప్లై చేసి దీంట్లో నువ్వు మినిమం 40 to 50 hours ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే, డ్యూయల్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే నువ్వు నెక్స్ట్ స్టెప్కి వెళ్తావు. సో లాస్ట్కి ఏం చేయాలి? కమర్షియల్ పైలట్ లైసెన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఈ స్టేజ్లో నీకు ఏంటి, ఇటు డ్యూయల్ అండ్ సోలో ఉంటుంది కదా.
ఇక్కడ నువ్వు డ్యూయల్ 100+ ట్రైనింగ్ ఫ్లయింగ్ అవర్స్ ఉండాలి. అంటే నీతో పాటు ఇంకొక మనిషి ఉండి, ఇన్స్ట్రక్టర్ ఉండి, వాళ్ళతో పాటు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తగ్గట్టుగా నువ్వు నడపాలి. ఇదంతా అయిపోయిన తర్వాత 100+ ఫ్లయింగ్ అవర్స్ అయిన తర్వాత ఇంకొక 100+ ఫ్లయింగ్ అవర్స్ కేవలం నువ్వు ఒక్కడివే ఉండి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, అంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి, ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో ఇదంతా నువ్వు కేవలం ఈ 100 ఫ్లయింగ్ అవర్స్ సోలోగా ట్రై చేసి అండ్ ఇదంతా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత లాస్ట్కి 200 అవర్స్ నేను ఫినిష్ చేశాను అని నువ్వు ఇది మనకి ఇక్కడ ఏది లైసెన్స్ తీసుకోవాలి. సో కమర్షియల్ పైలట్ లైసెన్స్ వచ్చిన తర్వాత నీ సర్టిఫికేట్స్ అన్నిటినీ కలిపి మన ఇండియన్ గవర్నమెంట్కి అప్లై చేసినప్పుడు నీకు ఒక లైసెన్స్ ఇస్తారు. ఫైన్, దాట్ ఈస్ ఈ కమర్షియల్ పైలట్ లైసెన్స్, సిపిఎల్ అంటాం. సో ఈ సిపిఎల్ వచ్చిన తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ అప్లై ఫర్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ డైరెక్ట్లీ అప్లై ఫర్ ఎ జాబ్. సో ఈ కంప్లీట్ ప్రాసెస్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నువ్వు జాయిన్ అయ్యే స్కూల్ ఇన్ ద సెన్స్ ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో ఏవియేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఫ్లయింగ్ స్కూల్స్ కానీ నువ్వు జాయిన్ అయ్యేవి డీసీపీఏ అప్రూవ్డ్ ఉన్నాయా లేదా, డీజీసీఏ అప్రూవ్డ్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకో. ఎట్ ద సేమ్ టైం నువ్వు కంప్లీట్గా ఈ ఏజ్ గ్యాప్లో అంటే అప్ టు 60 ఇయర్స్ వరకు నువ్వు ఇది చేయొచ్చు నాన్న. అండ్ ఎస్, ఫైనల్గా నువ్వు ఇక్కడ మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 2 ఇయర్స్ టైం పడుతుంది. నువ్వు ఎప్పుడైతే మెడికల్స్కి అప్లై చేసి మళ్ళీ ఈ లైసెన్స్ గెట్ చేయడానికి మినిమమే 2 ఇయర్స్. లేదు నువ్వు మధ్యలో ఏదైనా రిజెక్షన్స్ అయ్యాయి, నువ్వు మళ్ళీ అటెంప్ట్ ఇస్తున్నావు అని అంటే ఇంకా నీ ఎఫర్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదంతా టైం నీ దగ్గర ఉందా. అండ్ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీనికి ఫీ ఎంత ఉంటుంది, మినిమం ఒక 28 నుంచి 55 lakh వరకే ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ ఒక 40-45 పెట్టుకోండి. సో ఇంత మనం ఎక్స్పెండిచర్ అవుతుంది. బట్ స్టిల్ ఇంత ఎక్స్పెండిచర్ అయిన తర్వాత కూడా మనకి లైఫ్ ఉంటుందా, ఎంత ఒక యావరేజ్గా ఒక పైలట్ ఎంత ఎర్న్ చేస్తాడు అని అంటే స్టార్టింగ్ 2 lakh నుంచి 6 lakh వరకే ఉంటుంది. ఇది ఇంకా మనకి వర్కింగ్ అవర్స్ అంటే ఫ్లయింగ్ అవర్స్ పెరిగిన కొద్దీ, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇది పెరుగుతూనే ఉంటుంది. అండ్ కంపెనీ టు కంపెనీ ఇది వేరీ అవుతూ ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఒకవేళ మీకు నిజంగా ప్యాషనేట్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ పైలట్ అండ్ ఖచ్చితంగా ఇదంతా ప్రాసెస్ నేను చేయగలను అని అనుకుంటే యూ క్యాన్ గో ఆఫ్టర్ 12th. సో 12th మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉండే ఒక స్ట్రీమ్ని తీసుకొని దాని తర్వాత నువ్వు ఎలాంటి ఎగ్జామ్స్, ఈ ఐఐటి కోచింగ్ కానీ లేదంటే జేఈ, నీట్ ఇలాంటి ఏ ఎగ్జామ్స్ లేకుండా నువ్వు డైరెక్ట్గా ఈ మెడికల్స్ అప్లై చేసుకొని డైరెక్ట్గా డీజీసీఏ ఎగ్జామ్స్ రాసేయచ్చు. అండ్ ఇదంతా కూడా కమర్షియల్ పైలట్ అవ్వడానికి. లేదు మ్యామ్ నేను ఇండియన్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేయాలి అని అంటే యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో దాంట్లో నువ్వు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేస్తే అప్పుడు వాళ్ళే ట్రైనింగ్ నుంచి మొత్తం వాళ్ళే చూసుకుంటారు, రైట్? సో ఇదంతా కూడా మనకి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి పాత్. అండ్ ఇప్పటిదాకా డిస్కస్ చేసింది కమర్షియల్ పైలట్ అవ్వడానికి. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇంకా ఏదైనా ప్రొఫెషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మ్యామ్ నాకు ఇది నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నాను, సో ఆర్ ఎల్స్ నాకు ఇంకా ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద ఫుల్ వీడియో కావాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ గురించి చాలా మంది అడుగుతుంది ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఎలా ఉంటుంది. సో గైస్, మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్లో ఇప్పుడు రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలా పర్ఫామ్ చేస్తున్నాయంటే, మన జేఈ అడ్వాన్స్డ్ 2025 ఎగ్జామ్లో టాప్ అంటే ప్రతి 3 స్టూడెంట్లో మన దగ్గర జాయిన్ అయిన ప్రతి 3లో ఒకరు సెలెక్ట్ అయ్యారు. అండ్ సో మెనీ 2 digit అండ్ 3 digit ర్యాంక్స్ వచ్చాయి. అండ్ ర్యాంక్స్ రావడమే కాకుండా చాలా మంది సబ్జెక్ట్స్లో బై మార్క్స్ కూడా తెచ్చుకున్నారు. సో దీని అంతటికి రీజన్ ఏంటంటే, మన దగ్గర తీసుకునే ఒక కేర్ అనేది ఉంటుంది, ఒక కస్టమైజ్డ్ ప్లాన్ అనేది ఉంటుంది. సో దానికోసం మనం తీసుకునే స్టెప్స్లో ఫస్ట్ స్టెప్, మన టీచర్స్, ఇండియాస్ టాప్ మోస్ట్ టీచర్స్తో మీకు క్లాసెస్ ఉంటాయి. అండ్ అలాగే ఒక డెడికేటెడ్ మెంటర్ని కూడా ఇస్తారు. సో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉండదు, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండదు, వన్ స్టాప్ సొల్యూషన్ విన్ మెంటర్. అండ్ మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా, ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి విత్ ఇన్ సెకండ్స్లో మీ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. మోస్ట్ ప్రాబ్లీ 90 secondsకి మించి ఉండదు. అండ్ దాని తర్వాత మీకు క్లాస్ రూమ్లో మన ఆఫ్లైన్ సెంటర్స్లో ఒక హార్డ్వేర్ డివైస్ క్లిక్కర్ అంటాం. ఈ క్లిక్కర్తో నువ్వు ఇచ్చిన ఆన్సర్స్తో నీ పర్ఫార్మెన్స్ అనేది నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ మన తెలుగు స్టేట్స్లో ఈ ప్లేసెస్లో ఉన్నాయి. యూ కెన్
డైరెక్ట్లీ విజిట్ ద సెంటర్ ఆర్ ఎల్స్ ఇక్కడ ఉన్న నెంబర్స్ కి నువ్వు కాల్ చేయొచ్చు. ఐదర్ నువ్వు డైరెక్ట్ గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ప్రతి స్టూడెంట్ కి అప్ టు 40% స్కాలర్షిప్ అనేది నార్మల్ గా ఇస్తారు. బట్ నువ్వు ఇంకా ఎక్కువ స్కాలర్షిప్ కావాలి మ్యామ్, నేను అఫోర్డ్ చేయలేని ఫీజెస్ అని అనుకుంటే నువ్వు ఇక్కడ ఐవీ సాట్ ఎగ్జామ్ అనేది ఒకటి రాయాల్సి ఉంటుందనా. ఐవీ సాట్ అంటే ఇన్స్టాంట్ వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. సో ఈ టెస్ట్ రాసిన తర్వాత నీకు వచ్చిన మార్క్స్ ని బట్టి నీ స్కాలర్షిప్ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఓకే, సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ ఎగ్జామ్ నువ్వు కంప్లీట్ ఫ్రీగా రాసుకోవచ్చు, ఎలాంటి ఫీ పే చేయకుండా. కాకపోతే నువ్వు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, దాని తర్వాత నీకు ఆఫ్లైన్ సెంటర్లో రాయాలనుకుంటే నీకు కాల్ వస్తుంది సెంటర్ నుంచి, నువ్వు ఎప్పుడు రావాలని చెప్తారు. ఇంట్లో రాయాలనుకుంటే నీకు ఫ్లెక్సిబుల్గా ఉన్న టైంలో నువ్వు రాసేసుకోవచ్చు. ఓకే, సో గైస్ డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే పైలట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా, అండ్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఒక్క ప్రొఫెషన్ కాకుండా వేరే ప్రొఫెషన్లోకి ఇంకా వెళ్ళాలి ఆఫ్టర్ 10th రోడ్ మ్యాప్ చెప్పండి మ్యామ్ అని అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ బై గైస్.